మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కడప దర్గా సందర్శన పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై కొన్ని వర్గాలు భగ్గుమన్నాయి. రామ్ చరణ్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం చినికి గాలివానగా మారుతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వ్యవహారంపై రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించడం సంచలనంగా మారింది. కడపలోని అమీన్పేర్ దర్గాను హీరో రామ్ చరణ్ సందర్శించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అయ్యప్ప మాలలో దర్గాను రామ్ చరణ్ సందర్శించడం పెనుదుమారం రేపింది. రామ్ చరణ్ కుంకుమ గంధం పొట్టు చెరిపేసుకుని దర్గాకు వెళ్లారని, పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండగా అన్యమతానికి చెందిన దర్గాను ఎలా సందర్శిస్తారంటూ కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కోరిక మేరకే మాలలో ఉన్నా తాను దర్గాను సందర్శించానంటూ రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. అయినా వివాదానికి తెరపడలేదు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని అయ్యప్ప జేఏసీ డిమాండ్ చేసింది. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. ఏఆర్ రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ ను వెళ్లమన్నారని అయ్యప్ప జేఏసీ మండిపడింది. రామ్ చరణ్ రెహమాన్ ను కూడా తిరుపతి, శబరిమలకు తీసుకురాగలరా అని సవాల్ విసిరింది. చరణ్ నుంచి సమాధానం కోసం 4-5 రోజులు ఎదురు చూస్తామని, స్పందన లేకపోతే ఆందోళనలు చేస్తామని జేఏసీ హెచ్చరించింది. తాజాగా ఈ వ్యవహారంపై రామ్ చరణ్ భార్య ఉపాసన తీవ్రంగా స్పందించారు. విమర్శలపై అసహనం వ్యక్తం చేశారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తుంటారంటూ ఉపాసన ఘాటుగా పోస్టు పెట్టారు. దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుందని, చిన్న భిన్నం చేయదని, భారతీయులుగా మేము అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తామని, ఐక్యతలోనే మా బలం ఉందని, రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను ఎప్పుడూ గౌరవిస్తుంటారని తేల్చి చెప్పారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అని ఆమె హ్యాష్ట్యాగ్ జత చేశారు. అయితే ఈ వివాదానికి ఇక్కడితో బ్రేక్ పడుతుందా, మరింత ముదురుతుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.